మీరు ఇప్పుడు I'm divorced. మ్యారీడ్? I'm divorced. ఓ, I am best friends with someone. I'm best friends with my ex-wife. Platonic. We are very, very best friends. I'm expressing so that the public media lo వెళ్తుంది. So these are sensitive topics. We are very comfortable. She's a very wonderful woman, independent, single mom. Uh, Absolutely no bitterness between us. మీరు చూసిన ప్రివ్యూకి తను వచ్చింది. ఓ, యా, తను వచ్చింది. షీ లవ్ ద మూవీ, టోల్డ్ మీ షీ ఇస్ ప్రౌడ్ ఆఫ్ మీ. సార్ అన్నీ నిలబెట్టు సార్. పెళ్ళిలో కొన్ని మంత్రాలు చదువుతారు కదా, ఏనాడు నేను విడవను, నేను ఎప్పుడు టేక్ కేర్ చేస్తాము అని ఒకరికొకరు. విడిపోయినా మేము టేక్ కేర్ చేస్తున్నాం దూరం నుంచి, కూతుర్ని కలిసి కానీ పెంచుతున్నాం. అలాంటప్పుడు నాకు అర్థం కాదు. యా, ఇది ఒక పాయింట్ మీతో మాట్లాడొచ్చు అనుకుంటున్నాను. చాలామంది డైవర్స్ తీసేసుకున్నాక వాళ్ళు శత్రువులాగా బిహేవ్ చేస్తారు, రైట్? యు నో దట్? అయినో సార్, నేను మా ఎక్స్ వైఫ్ డివోర్స్ కోర్టుకి వెళ్తే నీళ్ళు కావాలన్నా, సరే ఇక్కడ మంచి బిర్యానీ ఏముంటుంది, ఏకే వెళ్ళి తిందాం, ఇలా మాట్లాడుతుండే. లాయర్ చూసి ఏంటి ప్రాబ్లం అంటే, మేము ఫ్రెండ్స్లో ఉంటుందా? సో అలా మేము ఫ్రెండ్ అనే రోల్లోకి షిఫ్ట్ అయిపోయాం సార్. ఏముంది సార్, ఒక సినిమాలో ఒక యాక్టర్ ఒక యాక్ట్రెస్ మదర్ ఇంకా సన్ రోల్ చేస్తారు. ప్రీవియస్గా వాళ్ళు హస్బెండ్ వైఫ్ కూడా చేసి ఉంటారు. ఇంకో సినిమాలో సిస్టర్ అండ్ బ్రదర్ కూడా చేసి ఉంటారు. ఇవి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాగే లైఫ్లో కూడా పెళ్ళిగా ఉండి తర్వాత విడిపోయాక రెస్పెక్ట్ఫుల్గా ఫ్రెండ్స్లా ఉండొద్దా? ఎవరు చెప్పారు ఉండొద్దని? ఉన్నాయి సార్, ప్రాబ్లం ఉండింది, ఫ్రిక్షన్ ఒక 3-4 months ఉండింది. బట్ మా కూతురు వెల్ బీయింగ్ ఎక్కువ ఇంపార్టెంట్. ఒకే ఇంట్లో ఉండి కూతురు కోసం ఉందామని రోజు కొట్లాడి కూతుర్ని ట్రామాలో పెంచడం కంటే మా కూతుర్ని బహుముద్దుగా పెంచుతున్నా. షీఈ్ అన్ అమేజింగ్ గర్ల్. షీఈ్ ద బెస్ట్ డాటర్ ఇన్ ద వరల్డ్. షీ కాల్స్ మీ ద బెస్ట్ ఫాదర్ ఇన్ ద వరల్డ్. And she also calls me the best filmmaker in the world. That time will tell. But thing is, I don't really believe in conventions, sir. We are very good friends. I think కానీ అంత ఇప్పుడు డైవోర్స్ దాకా వెళ్ళకుండా అప్పుడే బయట ఉండి ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు కదా. సో లీగలీ ఇండియాలో చాలా ఇష్యూస్ ఉంటాయి సార్. అది నాకు కూడా తర్వాత తెలిసింది. ఇమీడియట్గా నేను తీసుకోలేదు. బయట ఉండి మేము డివోర్స్ అనుకుంటుండే. నాకు అసలు ఐఎమ్ సో ఇన్నోసెంట్ విత్ దీస్ థింగ్స్ దట్ పెళ్ళాక 2 ఏళ్ళు కలవకుండా ఉంటే డివోర్స్ అనుకున్నాను నేను. దాన్ని సపరేటెడ్ అంటారని నాకు తర్వాత తెలిసింది. సో వెళ్ళి లీగల్గా అప్లై చేసుకో. మరి ఇంత నాలెడ్జ్ గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారు. లీగల్ సిస్టమ్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు సార్. ఇంట్రెస్ట్ లేకనా లేకపోతే తెలియకూడదునే? లేదు సార్, నిజంగా తెలియదు, ఇంట్రెస్ట్ లేకపోవడం. అదే మీతో మాట్లాడుతుంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించి కొంచెం ఒక లైన్ దాటి అడుగుతున్నా, ఎందుకు విడిపోయారో తెలుసుకోవచ్చా? సార్ ఇంకాంపాటబిలిటీ సార్. అంటే మీరు సార్ మనకు కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు సార్, కానీ మనం వాళ్ళని నెలకు ఒకసారి కలుస్తాం. సో అలా కొద్దిగా కలిసి ఉండడం వల్ల ఒకటే స్పేస్ షేర్ సార్. దూరంగా ఫ్రెండ్షిప్ ఈజీ సార్. ఒకే ఇంట్లో ఉంటే ఏంటంటే టవల్ సరిగ్గా పెట్టలేని కూడా గొడవలు వస్తాయి. అదే ఫ్రెండ్షిప్ అందుకే ఫ్రెండ్స్ ఆర్ ఈజీ. అమ్మాయిలు గుస్సా అవుతారు, అమ్మాయిలు నువ్వు బెస్ట్ ఫ్రెండ్తో బాగుంటావు నాతో బాగుండవు అని. ఫ్రెండ్స్తో బాగుండడం చాలా ఈజీ సార్. వారానికి ఒకటేసారి కలుస్తాం కదా. నిలువెల్లా ఒకరితో బతుకుతూ మంచిగా ఉండడం చాలా కష్టం. అలాగే చిన్న చిన్న థింగ్స్ చాలా ట్రిగ్గర్ అయ్యేవి. బికాస్ ద వే షీ లివ్స్ హర్ లైఫ్ ఆల్సో. నేను తనతో ఉన్నప్పుడు ప్రొఫెషన్ షిఫ్ట్ అయ్యాను. ఇంకాంపాటబిలిటీ అంతే, అంతకు మించి నేను రెస్పెక్ట్ఫుల్లీ ఇంకేం లేదు ఇష్యూ. బికాస్ హౌ ఆర్ వి సచ్ గుడ్ ఫ్రెండ్స్? అంత ఇష్యూస్ వచ్చి ఉంటే లైఫ్ స్టైల్ ఇంకాంపాటబిలిటీ అండ్ నేను ప్రొఫెషన్ కూడా షిఫ్ట్ అవుతుండే. సో ఎక్స్ట్రా స్ట్రెస్ వచ్చింది. సో ఆ స్ట్రెస్ అన్నిటి మధ్యలో ఎందుకు ఇంత స్ట్రెస్లో రోజు గొడవ ఎందుకు? రెస్పెక్ట్ఫుల్లీ విడిపోదాం కదా అని ఫస్ట్ టుడే షీ ఈజ్ హ్యాపియర్, ఐఎమ్ హ్యాపియర్. షీ ఆల్సో థింక్స్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. షీ ఆల్సో మ్యారీడ్? No, she has a partner now. And I'm friends with him too. He's a wonderful person. He's also a divorced guy and he's doing very well in life. He's very successful and I'm very good friends with him. He supports his friends and we became friends too. ఇంత మెచ్యూరిటీ ఇంకో విధంగా కూడా అవసరం. ఇంత బ్రాడ్గా ఆలోచిస్తారు. ఇంత మెచ్యూరిటీ అండ్ బ్రాడ్నెస్ నాకు అవసరం సార్. బికాస్ నా కూతురు బాగా పెరగాలి. డిస్హార్మనీ ఉన్న ఇంట్లో ఉండదు సార్. ఎప్పుడు మీకు పొసెసివ్నెస్ రాదా? ఎవరి మీద? మీ వైఫ్ పార్ట్నర్ మీద లేదు సార్. ఐ వాంట్ టు గివ్ దెమ్ దేర్ ప్రైవసీ సో దే కెన్ బీ హ్యాపీ. ఐ హ్యావ్ కైండ్ ఆఫ్ క్రాస్ ఈ బేసిక్స్ చాలా క్రాస్ అయిపోయాను సార్. నేను సఫర్ అవుతూ క్రాస్ అయ్యా. ఏమన్నా నాట్ విత్ మై ఎక్స్ వైఫ్ బట్ జనరలీ న్యూ ఇన్ లైఫ్ రైట్ నౌ ఐ యామ్ విత్ సమ్వన్ దట్ ఐ డీప్లీ రెస్పెక్ట్ అండ్ కేర్ ఫర్. షీ ఆల్సో ఒకవేళ జలసీ మళ్ళీ నాకు ఎప్పుడైనా ఇట్లా క్షణం కొద్దీ వస్తే
నా మనసే నాకు సర్ది చెప్పేస్తుంది, నా మైండ్ సెట్ నాకు సర్ది చెప్పేస్తుంది. విదిన్ 1 minute or 2 minutes సర్ది చెప్పేస్తుంది. మరీ ఘోరంగా అయితే 1 hour 2 hours. ఐ రియలీ బిలీవ్ అక్కడికి వెళ్ళాలి. ఏమో చెప్పలేము, ఇవాళటు కూడా నాకు నెలలు కుంగిపరిచే సంఘటన ఇప్పుడైతే ఏం జరగలేదు ఈ మధ్యలో. ఎంత మీ ఏజ్ ఎంత ఇప్పుడు? 38. 38. యా 38. 38. అంతకుముందు ఏ బిజినెస్ చేయలే? చేసి పోగొట్టుకున్నా. ఓ అవునా? అదేనా మీ సినిమా? మరి ప్రాఫిట్ అన్నమాట. ఎందుకంటాడు అట్లా? నేను ప్రాఫిట్ అనుకొని ఒక బిజినెస్ లోకి వెళ్ళా, కానీ ఇప్పుడు ప్రాఫిట్ అనే సినిమాలో ప్రాఫిట్ చేశా. నేను ఇంకా ప్రాఫిట్ చేస్తా సార్. నేను పర్సనల్గా అయితే ప్రాఫిట్లోకి వెళ్ళా. ఓ అయితే మీ పర్సనల్ స్టోరీనే సిద్ధార్థదా? సార్ ఒకటి సార్, పర్సనల్ నుంచే తీసుకున్నాను ఎలిమెంట్స్ చాలా. లైక్ యూ సీ సింగిల్ మామ్, నేను ఐ అబ్జర్వ్ లాట్ ఆఫ్ సింగిల్ మదర్స్ అరౌండ్ మీ. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. మీ వైఫ్ దగ్గర నుంచి తీసుకున్నారా? అబ్సల్యూట్లీ. అక్కడ నుంచి కూడా కొంచెం దే ఆర్ వెరీ ఇండిపెండెంట్ స్పిరిట్స్. వాళ్ళని ప్లీజ్ మార్జినలైజ్ చేయొద్దు. వాళ్ళ సొసైటీలో వెరీ ఇంటిగ్రల్ పార్ట్. విమెన్ లేట్గా పెళ్లి చేసుకుంటారా, తొందరగా చేసుకుంటారా, వాళ్ళ ఇష్టం. ప్లీజ్ వాళ్ళని బాక్స్ చేయొద్దు, అబ్బాయిలను కూడా బాక్స్ చేయొద్దు. ఇది నా కోరిక. వాళ్ళు ఎవరిని ఇబ్బంది పట్టినంత వరకు మన ప్రాబ్లం ఏంటి అసలు? ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. సో అవి నేను ఆ పవర్ఫుల్ థీమ్స్ నేను లైఫ్లో అబ్జర్వ్ చేశాను. నాట్ జస్ట్ హర్, ఐ నో అదర్ సింగిల్ మామ్ ఫ్రెండ్స్ ఆల్సో.